Hello guys, this is the fourth equation for acidic medium by ion electron method, and already 3 videos manaki channel lo unnayi, and this is the fourth equation in acidic medium. So guys, same as usual, ఇప్పుడు మనం ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ Cr2O7-2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది 2, మనకు క్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఉంది కాబట్టి క్రోమిన్ ఎక్స్ అనుకుంటే 7 ఇంటూ ఆక్సిజన్ ఎంత -2 is equal to -2. So 2x minus 14 is equal to -2. So 2x is equal to -2 plus 14 అటు సైడ్ వెళ్తే ఉంటుంది. 2x is equal to 12. x is equal to 12/2. x is equal to plus 6. సేమ్ యాజ్ యూజువల్ SO4-2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఏదైనా ఒక 2 ఫైండ్ అవుట్ చేస్తే మనకు అర్థమైపోతుంది గైస్, ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ అనేది. సో x + 4 × -2 is equal to -2. x -2, x is equal to -2 plus 8, then x is equal to plus 6. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమో అర్థమవుతుంది అంటే SO2 గివ్స్ రైజ్ టు, ఆల్రెడీ మనకి ఇక్కడ SO2ను కూడా ఫైండ్ అవుట్ చేయాలి. SO2 అంటే SO2 గివ్స్ రైజ్ టు దెన్ x + 2 × -2 is equal to 0, దెన్ x is equal to plus 4. చూడండి ఇక్కడ +6 + 4. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్? అండ్ ఆక్సిడేషన్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ అర్థమైంది. సో SO2 అండ్ SO4 అనేది +7, ఇక్కడ SO2 అంటే +4, దెన్ 3 అండ్ x +6. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ మనకు అర్థమవుతుంది. ఇది రిడక్షన్ అనేది ఎప్పుడు తగ్గుతుంది, డిక్రీజ్ కదా. 7 నుండి 3కి చూడండి, క్రోమిన్ 7 నుండి 3కి ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇంకొకటి రాయొచ్చు. 7 +7 నుండి +3కి అంటే దట్ ఈస్ ద డిక్రీజ్ కదా. సో రిడక్షన్, రిమైనింగ్ ది ఆక్సిడేషన్. 1, 2 చేస్తే మనకి ఆటోమేటిక్గా సారీ గైస్ అర్థమైపోతుంది ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ అని. సో రిమైనింగ్ వచ్చేసేసి SO2 గివ్స్ రైజ్ టు SO4-2. సో అలా మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్యాలెన్స్ సల్ఫర్ ఆటమ్స్. సో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ సల్ఫర్ S ఆటమ్స్. సో చూడండి, ఇక్కడ S ఒకటే ఉంది, ఇక్కడ S ఒకటే ఉంది కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్. కాబట్టి సేమ్ ఈక్వేషన్ రాసుకోండి. SO2 గివ్స్ రైజ్ టు SO4-2. నెక్స్ట్ పాయింట్ అంటే మనకు తెలుసు కదా, బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ బై యాడింగ్ ఏం యాడ్ చేస్తాం? H2. ఆక్సిజన్ ఆటం బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం H2 యాడ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో యాజ్ యూజువల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం 2H2 యాడ్ చేయాలి. సింపుల్ టెక్నిక్ అండి, మీరు జస్ట్ చూడకుండా కూడా మనం ఇది చేసేయచ్చు. మనకు కొంచెం అర్థమయ్యేలాగా మీరు చూస్తే అన్ని ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్స్ వచ్చినా మీరు చేసుకోవచ్చు. అండ్ సింపుల్ టిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. సో బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ బై యాడింగ్ సింపుల్ టెక్నిక్స్, ఓన్లీ 4 స్టెప్స్ ఉంటాయి అంతే. 2 2s are 4. 4 హైడ్రోజన్స్ ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇటు సైడ్ 4H+ యాడ్ చేస్తాం.
సో నెక్స్ట్ బ్యాలెన్స్ ఛార్జెస్. ఇది కొంచెం మనకి అర్థం అవడానికి టైం పడుతుంది, అర్థమైతే దూసుకెళ్ళిపోవచ్చు. యాడింగ్ ఎలక్ట్రాన్, బ్యాలెన్స్ ఛార్జెస్ బై యాడింగ్ ఎలక్ట్రాన్. ఏం లేదు, మీరు ఇలా చూసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఛార్జ్ +0 గివ్స్ రైస్ టు, ఇక్కడ -2 +4, 4 × 1 కాబట్టి. సో ఇక్కడ ఏమొస్తుంది, 0 2 వస్తుంది. అంతేగా, -2 + 4 అంటే 2 కదా, 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎటువైపు అయితే హై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అటు సైడే మనం యాడ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1. 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1 ఛార్జ్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 వచ్చేలాగా చేయాలంటే -2 ఎలక్ట్రాన్స్, అంటే 2 ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేయాలి. ఇక్కడ 0 ఉంది, 0ని సాటిస్ఫై చేయాలి మనం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ -1 కాబట్టి ఇక్కడ 2 - 2 అంటే 0 అవుతుంది కదా. సో దట్ ఈస్ +2H2O gives rise to SO4 - 2 + 4H plus 2 electrons. That is the balance charge of electrons. Next, reduction half reaction కు వద్దాము. సో యాజ్ యూజువల్ సేమ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏముంది, క్రోమిన్ ఆటమ్స్, క్రోమిన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలండి. ఇక్కడ చూడండి 2 క్రోమిన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 క్రోమిన్ ఉంది కాబట్టి 2 యాడ్ చేయాలి. Cr2O7 - 2 gives rise to ఏం లేదు 2Cr + 3. 2 యాడ్ చేస్తే 2 క్రోమిన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ బై యాడింగ్ H2O. ఇక్కడ చూడండి 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఏం చేయాలి, 7H2Oని రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. 7H2O. నెక్స్ట్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ బై యాడింగ్ H+. సో 7 2 14 హైడ్రోజన్స్ ఈజ్ దేర్. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి 14 హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. 14H+ గివ్స్ రైస్ టు, ఏమైతే యాడ్ చేస్తున్నామో అది మాత్రమే యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, మిగతాది మొత్తం సేమ్ రాయాలి. సో బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. సో చూడండి గైస్, ఇక్కడ -2 + 14 1. ఇది రఫ్, మీరు జస్ట్ చూసుకోండి అంతే. 14 గివ్స్ రైస్ టు +3 +0. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 14 2 ఎంత, 14 - 2 ఎంత, 14 - 2 12 గివ్స్ రైస్ టు 6. 2 3 6 కదా, 6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది. మనం ఎటు సైడ్ యాడ్ చేయాలో ఫస్ట్ చూసుకోవాలి. అంటే రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ 6 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే అవుతుంది, 6 - 6 0 అవుతుంది. సో ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్స్ యాడ్ చేయాలి. Cr2O7 - 2 + 14H+ plus 6 electrons gives rise to 2Cr + 3 plus 7H2O.
సో దిస్ ఈజ్ ద రఫ్. మీరు జస్ట్ రఫ్గా రాసుకోండి. అక్కడ నేను ఇలా రాశాను అంతే. 6 ఎలక్ట్రాన్స్. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 6 వచ్చేలాగా దేన్ని ఈ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 వస్తుంది అంటే యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 3 2 * 6 కదా. సో ఇప్పుడు మల్టిప్లై ద oxidation of reaction by 3. సో 3తో మా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ని మనం మల్టిప్లై చేస్తే 3SO2 + 3 2 * 6 H2O gives rise to 3SO4 - 2 + 12H + 6 electrons. This is the oxidation of reaction. సో ఇప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి ఒకవేళ స్పెసిఫిక్ నెంబర్తో మనం ఇట్లా చేయడానికి కూడా కొన్నిటికి పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఎలక్ట్రాన్స్తో ఈ ఈక్వేషన్ని, ఈ 6 ఎలక్ట్రాన్స్తో ఈ 2 ఈక్వేషన్ని మనం మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే స్పెసిఫిక్ నెంబర్తో చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై అవ్వకపోతే అలా చేయొచ్చు. ఒకవేళ ఇలా 3తో మనం మల్టిప్లై చేస్తే 6 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నాం అనమాట. సో బిఫోర్ వీడియోలో సేమ్ ఆ టూ ఎలక్ట్రాన్స్ ఉంది, దీంతోనూ దీని ఎలక్ట్రాన్స్ని దాంతోనూ మనము చేసాము. సో ఇప్పుడు కంబైన్ బోత్ ద రియాక్షన్స్ అండ్ క్యాన్సిల్ అవుట్. కంబైన్ both the reactions and cancel out. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రియాక్షన్స్ని రెండు కంబైన్ చేసి క్యాన్సిల్ అవుట్ చేయాలి. సో both the reactions we have to combine. సో మనం ఎలా రాసుకుంటామంటే సో Cr2O7 -2 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రాసుకున్నాం. ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ది అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ది. అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో అది రాసేసుకోండి. SO2 + 2H2O గివ్స్ రైస్ టు. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో అది రాసేసుకోండి. 2Cr + 3 + 7H2O ప్లస్ ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లోని రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయో అది రాసుకుని SO4 - 2 ప్లస్ 4H ప్లస్ సారీ గైస్ 3తో మల్టిప్లై చేసాం కదా 3SO4 -2 ప్లస్ 12H ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు సేమ్ ఉన్నాయి అనేది మనం క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి. సేమ్ ఏది ఉన్నాయో అది చెక్ చేసుకొని క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి. సో చూడండి ఈ ఈక్వేషన్లో మనకి సేమ్ ఏమున్నాయో చూసుకోండి, క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. ఇక్కడ 7H2O ఉంది, ఇక్కడ 2H2O ఉంది. అంటే ఎన్ని H2Os ఉంటాయి? ఇంకా మనకి ఇక్కడ 5H2O ఉంటుంది. సారీ ఇక్కడ 5 ఉంటుంది, 5H2O ఉంటుంది. నెక్స్ట్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుట్. అండ్ ఇంకా ఏమున్నాయి చెక్ చేసుకోవాలి మీరు. సో H+ ఉన్నాయా? ఇక్కడ 12H+, ఇక్కడ 14H+, దెన్ 2H+ మిగులుతాయి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. అండ్ ఫైనల్ ఈక్వేషన్ మీరు రాసుకోవాలి. ఇక్కడ 2H+ ప్లస్ SO2 ప్లస్ గివ్స్ రైస్ టు 2Cr + 3 ప్లస్ ఇక్కడ 5H2O ఉంటుంది ప్లస్ 3SO4 - 2
ప్లస్ ఇక్కడ అంతే సేమ్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ గైస్. సో మీరు ఇంకా కూడా చెక్ చేసుకోవచ్చండి వచ్చింది కరెక్టా కాదా అనేది. అన్ని ఈక్వేషన్ చూసుకోవాలి. ఇక్కడ Cr2 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ SO2 అన్నీ చెక్ చేసుకొని సేమ్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిటిక్ మీడియం. అండ్ మన ఛానల్లో అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.